సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం తృణధాన్యాలు తగుమాత్రంగా అనే అంశం గురించి తెలుసుకుందాం. తృణధాన్యాలు ఆరోగ్యకరమే, కానీ ప్రతి తృణధాన్యం మనకు తగినది కాదు. కొన్ని ఆరోగ్య సమస్యలకు కొన్ని తృణధాన్యాలు ఆరోగ్యకరం కాదు. ఎందుకో తెలుసుకుందాం. కొర్రలు బరువు తగ్గడానికి, మధుమేహ అదుపుకు, అత్యధిక కఫానికి ప్రయోజనకరమైన కొర్రలను హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు పరిమితంగా తీసుకోవాలి. సజ్జలు వాతతత్వం ఉన్నవాళ్లకు, కీళ్ల నొప్పులు, బలహీనత వేధించే వాళ్లకు కొర్రలు మంచిది. కానీ అసిడిటీ, నోటిపుండ్లతో, పిత్త అస్మతౌల్యంతో బాధపడేవాళ్లు సజ్జలను పరిమితంగానే తీసుకోవాలి. సామలు రక్తంలో చక్కెర మోతాదును అదుపులో ఉంచుకోవాలనుకునేవాళ్లు సామలు తినొచ్చు. కానీ తీవ్రమైన కడుపుబ్బరం, అజీర్తి, ఐబిఎస్, జీర్ణ సమస్యలు కలిగిన వారు సామలను వీలైనంత పరిమితం చేయాలి. అరికెలు మధుమేహం, అధిక బరువు సమస్యలు ఉన్నవారు అరికెలు తినొచ్చు. అయితే మలబద్ధకం, అజీర్తి సమస్యలున్నవాళ్ళు వీటిని పరిమితంగానే తీసుకోవాలి. ఓదలు మధుమేహం, బరువు తగ్గడం కోసం ఉపవాసాలు ఉండేవారికి ఓదలు ప్రయోజనకరం. కానీ బరువు తక్కువ ఉన్నవాళ్ళు, వాత సమస్య ఎక్కువగా ఉన్నవాళ్ళు ఓదలను పరిమితంగానే తీసుకోవాలి. జొన్నలు గ్లూటెన్ లేని జొన్నలు బరువు తగ్గాలనుకునే వారికి మెరుగైన ఆహారం. గుండెకు కూడా ఇవి మేలు చేస్తాయి. అయితే బరువు తక్కువ ఉన్నవాళ్ళు, వాత సమస్య ఎక్కువగా ఉన్నవాళ్ళు జొన్నలకు దూరంగా ఉండాలి. ఈరోజు మనం తృణధాన్యాలు తగుమాత్రంగా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.